అధికారులు ఉన్న వారి సహకారాన్ని తీసుకొని ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఎప్పుడైతే 2021 జనవరి 27 నిర్ణయం చేశారో అది దీపం ద్వారా ఫిబ్రవరి 3వ తేదీ సాయంకాలం బయటకు వస్తే వెంటనే 4వ తేదీన స్టీల్ ప్లాంట్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేసి 5వ తేదీన వేలాది మంది ఫిబ్రవరి 5వ తేదీన వెంటనే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయడంతో ఆనాటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సారథ్యంలో ప్రభుత్వం 6వ తేదీనే గవర్నమెంట్కి లెటర్ రాసి అనేక రకాల ప్రతిపాదనలు కూడా ఆయన చేయడం మళ్ళీ మార్చి 8 నిర్మలా సీతారామన్ గారు మన ఆంధ్రప్రదేశ్ కోడలు అయినప్పటికీ కూడా డిజన్వేస్ట్మెంట్ అనే అన్నీ అలాగే ఉంది. కాకపోతే 11,440 కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇచ్చారు. చాలా అభినందించదగ్గ విషయం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి మొట్టమొదటిలో పెట్టుబడి పెట్టింది 4,890 కోట్లు, అంటే సుమారు 4,900. ఈ 4,900 కోట్లకి తర్వాత పివి నరసింహ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సుమారు 2,000 కోట్ల రూపాయలు ప్రిఫరెన్షియల్ షేర్సు, వాజ్పేయి గారు ఉన్నప్పుడు 1,300 కోట్ల రూపాయలు, సుమారు 3,000 కోట్ల రూపాయలు ప్రిఫరెన్షియల్ షేర్స్గా ఇస్తే ఆ 3,000 కోట్ల రూపాయలని కూడా వడ్డీ రూపంతో మళ్ళీ తిరిగి చెల్లించడం జరిగింది. ఈ పెట్టుబడులకి ఆ రోజుకి ఏదైతే 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారో 40,000 కోట్ల పైగా జీఎస్టీ రూపంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించడం జరిగింది. వాటర్ మందిని సుమారు 2,000 మంది దగ్గర వీఆర్ఎస్ పెడితే బయట పంపించేశారు. లేఖల ఫలితోనే వేలాది మంది రైతులు నిర్వాసితులు తమ ఇల్లు భూములు త్యాగం చేసి కర్మాగారాన్ని నిర్మించుకున్నారు. దాని తర్వాత ఎంతోమంది స్టూడెంట్స్ ఉమ్మడి ఆంధ్రలో ప్రాణాలు కోల్పోయారు. అటువంటి కర్మాగారాన్ని కాపాడాలని దృక్పథంతో పనిచేస్తున్నప్పుడు అసలు విషయాలు బయటపడకుండా ఆ ప్యాకేజీలు ఉన్న ప్యాకేజ్ బయట పెట్టండి. మీరు పారదర్శకత ఈరోజు అంతా కూడా పారదర్శకతో పనిచేస్తూ ఉంటారు, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఉంటున్నారు. మరి ఉన్న ఎంప్లాయ్మెంట్ ఎవరు తీసేయమని చెప్పారు? ఈ విధమైనటువంటి దీంతో తప్పుడు సంకేతాలు ఇవ్వద్దని చెప్పేటువంటిది కూడా గవర్నమెంట్కి మేము తెలియజేస్తున్నాం. ఈరోజు భారత్ చేయమని లేదా సిబిఐ చేత ఎంక్వైరీ చేయాలని చెప్పి అంటున్నాం. ఆ తర్వాత ప్యాకేజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ప్యాకేజ్ ప్రకటించిందో అది ట్రాన్స్పరెన్సీగా ఉండాలంటే దాన్ని కూడా బయట పెట్టాల్సిన ఆవశ్యకత ఉంది. ఈరోజు హ్యూమన్ రైట్స్లో రామ్ గారు కేసు వేశారు. దాన్ని ఏమో విత్డ్రా చేయమని కొంతమంది అంటారు. విత్డ్రా చేయని అవసరం లేదు. సుమోటో కూడా వాళ్ళు కూడా టేకప్ చేశారని చెప్పి తెలుస్తుంది. ఖచ్చితంగా ఇటువంటివన్నీ కూడా ఇది ఒక హత్యగానే భావిస్తున్నాం. సీరియస్గా ఎవరైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి స్టీల్ సెక్రటరీ పాండ్రిక్ గారు ఏదైతే నిర్ణయాలు చేస్తున్నారో ఆయనకి కావాల్సింది ఓన్లీ ప్రొడక్షన్ తప్ప వెల్ఫేర్ కానీ సేఫ్టీ ప్రికాషన్ లేకపోవడం వల్ల ఈరోజు ఈ ప్రమాదం జరిగింది.